శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 29-30 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. అనంతాశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితృణామర్యమాచాస్మి యమ సంయమమతామహం. 30వ శ్లోకం చదివేస్తున్నాండి, రెండు కలిపి మీనింగ్ వస్తుంది కాబట్టి. ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. మనకు పరమాత్మ ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, మళ్ళీ కామధేను సురభి తానే అని, మళ్ళీ మన్మధుడు తానే ఉన్నాడని, సర్పాల్లో వాసుకి నేనని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతాశ్చాస్మి నాగానాం, నాగదేవతల్లో ఆది అనంతుడిని నేనే అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. మనకి ఈ వాసుకి అనంతుడు వీళ్ళంతా కూడా ఒకే తల్లి పిల్లలు. వీళ్ళంతా మనకు వినత కద్రువ అని దక్ష ప్రజాపతి కూతుడు వాళ్ళిద్దరు ఆయన వచ్చేసి ఈ వినత కద్రువ అనేవాడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒకసారి ఒక కశ్యప్ మహర్షి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కశ్యప్ మహర్షి అడుగుతాడు, మీ ఇద్దరికి ఏం వరం కావాలి? ఈ కద్రువ ఏమడుగుతుందంటే, నాకు 1000 మంది సర్పాలు పుట్టాలని కోరుకుంటుంది. వినత మాత్రం నాకు ఇద్దరే కావాలి, కానీ వాడు చాలా బలవంతులుగా ఉండాలి అని ఆమె కోరుకుంటుంది. సరే, వాడిద్దరికి ఆ వరం ఇచ్చేసి ఆయనేమో తపస్సు చేసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, వీళ్ళకు గర్భం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరికి ఒక పిండంలాగా అండంలాగా పుడతారన్నమాట ఇద్దరికి. ఈ వినతకి 2 అండాలు వస్తాయి, కద్రువకి ఒకే అండం వస్తుంది. 1000 సంవత్సరాలైన తర్వాత కద్రువకి ఆ అండం పగిలి 1000 మంది పాములు పుడతారు. ఈ వినతకి పుట్టారన్నమాట, ఆ పగలవు పుట్టవు. 500 సంవత్సరాలు అవుతున్నా బిడ్డ బయటికి రాలేదు. ఆమెకి ఏమైపోతుందంటే, పక్కన అక్కకు పుట్టారు నాకు పుట్టలేదని చెప్పేసి బాధతో ఆ గుడ్డు కాస్త పగల కొట్టేసరికి అందులో నుంచి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడకుండా తొడల దాకే ఉన్న తొడలు కూడా సరిగ్గా లేవు, అలాంటి బిడ్డ బయటకు వస్తాడు. వచ్చి రంగం చాలా అడిగింది కదా శక్తిమంతుడు కావాలని, శక్తిమంతుడే వస్తాడు. వచ్చి ఏమ్మా తొందర ఏమొచ్చింది, మా టైం ప్రకారం మేము పుడతాం కదా, నువ్వెందుకు పాల్గొట్టావు, చూసావా నాకు తొడలు లేకుండా పుట్టానని చెప్పేసి అనూరుడు అంటారని, ఊరు లేకుండా పుట్టాడు. అంటేనే ఆయన అమ్మతో చెప్తాడు, మా నేను ఉండలేను ఇక్కడ, ఎట్లాంటి దేహం ఇచ్చావు నాకు, నేను వెళ్ళిపోతున్నాను. ఈ తర్వాత ఉండే ఆ గుడ్డునైనా కనీసం పగలగొట్టకుండా ఉంటే ఇంకొక 500 సంవత్సరాలు అయిన తర్వాత ఆ గుడ్డు నుంచి చాలా గొప్ప తేజవంతుడు వస్తాడు నీకు అని చెప్పేసేసి అతడు వెంటనే సూర్యలోకానికి పోయి సూర్యుడికి రథసారథిగా మారిపోతాడు అనూరుడు, ఆ ఊరు లేకుండా పుట్టిన ఆ పిల్లవాడు. తర్వాత ఆమె ఏం చేస్తారంటే, ఇంకా 2వ గుడ్డను మాత్రం పగలబెట్టకుండా చెప్పాడు కదా అనూరుడు, అందువల్ల శ్రద్ధ తీసుకుంటారు. ఇలా ఉన్నప్పుడు ఈ కద్రువ వినత ఒకసారి వ్యాఖ్యాళిగా సముద్ర ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు దూరంగా ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది. గుర్రం కనిపిస్తే ఇద్దరు కలిసి చూస్తారు. ఈ వినత ఉండి, అబ్బా అక్క చూసావా ఎంత తెల్లగా ఉందో గుర్రం అంటుంది. అంటే ఆమె ఉండేసేసి, గుర్రం తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది అంటుంది. ఎక్కడని తోక నల్లగా కాదు, మొత్తం తెల్లగా ఉంది అంటుంది. ఇద్దరు ఈ విధంగా వాదించుకుంటారు. ఈమెమో వినతేమో తెల్లగా ఉందంటుంది, కద్రువేమో తోక నల్లగా ఉందంటుంది. ఇంకా పొద్దుపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, సరే రేపు ఉదయాన్నే చూద్దాము, నేను చెప్పిన మాట నిజమైతే తోకగా నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, ఒకవేళ గుర్రం తెల్లగా ఉంటే తోక కూడా తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అని చెప్తుంది.
సరే అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కద్రుకు తెలుసు నిజంగా తెల్లగా ఉంది, దాని నలుపు తోక లేదు. ఏం చేస్తుంది, తన బిడ్డలు అందరూ పాములు, అందరు నల్లటి వాళ్ళు, వాళ్ళని పోయి అడుగుతుంది, మీరు నల్లటి వాళ్ళు కదా, పోయేసేసి ఆ గుర్రం తోకకు చుట్టుకోండి, నల్లగా కనిపించాలి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అధర్మం కదమ్మా, అది మోసం చేయకూడదుగా, అబద్ధం చెప్పి మేము పోయి చుట్టుకుంటే అది అబద్ధం కదా, మేము చేయమంటారు, నన్నే ఎదిరిస్తారా మీరు అని చెప్పి జనమేజయుడు చేసే యజ్ఞంలో ఉండలో పడి మరణించండి అని శపించేస్తుంది. తల్లేయండి శపించంగానే వాళ్ళు ఇదేంద్రా అనుకొని ఇంకా అమ్మ మాట కాదు, అమ్మ కోపం తెప్పించామని అర్థం చేసుకొని కొన్ని పాములు సరే మేము పోయి చుట్టుకుంటామని చెప్పి పోయి చుట్టుకుంటారు. తర్వాత పక్కన రోజు ఇద్దరు అక్కడ చూడడానికి పోతారు. పోయినప్పుడు ఆ తోక నల్లగా కనిపిస్తుంది చివర. ఇంకా దాంతో చూసావా నేను చెప్పింది నిజమైంది, ఇక నాకు దాస్యం చేయి నువ్వు అని చెప్పి మొండి పట్టుబడుతుంది. సరే ఇంకేం చేస్తుంది, తను ఓడిపోయింది కదా, వేత ఆమెకు దాస్యం చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ గుడ్డు పగులుతుంది. గుడ్డు పగిలితే దాంట్లోంచి గరుత్మంతుడు వస్తాడు. అదే మనకి ఇప్పుడు చెప్పిన 30వ శ్లోకంలో వైనతేయం వైనతేయశ్చ పక్షిణం, పక్షులలో వైనతేయుడు అంటే వినతేయకు కుమారుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు. ఆయన గురించి ఇప్పుడు ఆ లాస్ట్ పదం చెప్పాడు. ఆ గరుత్మంతుడు ఆ గుడ్డులోంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన రావడం చాలా బలంగా పుట్టాడు, చాలా బలవంతుడు వచ్చాడు. కానీ ఆయన పరిస్థితి ఏమైపోయింది, తల్లి ఆమెకు దాస్యం చేస్తున్నసరికి ఇతను కూడా పోయి ఆమెకు వాళ్ళకి సేవ చేస్తుంది, ఆ పాములకి అందరికి సేవ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకోకపోవడం, తిప్పడం అని చేస్తుంది. ఈయనకి అది అసహ్యం అయిపోతుంది. ఏంది నాకేం పట్టింది, వీళ్ళందరినీ ఏంది, వీళ్ళకెందుకు నేను ఇంత బలం ఉండి కూడా వీళ్ళకెందుకు బానిసగా బతుకుతున్నాను, మా అమ్మ ఎందుకు బానిసగా బతుకుతోంది, అది తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఆ కద్రుని అడుగుతాడు, దాస్య విముక్తి కావాలంటే మా అమ్మకి ఏం చేయాలి చెప్పు అనేసి. అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, వీడు బలవంతుడు, వీడికి ఏం చెప్పినా వీడు చేయగలడు, కాబట్టి మంచిదేదో చెప్తే చేయలేని పని చెప్పాలని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, నువ్వు స్వర్గంలోకానికి పోయి స్వర్గంలోకంలో అమృతం ఉంటుంది, అది తీసుకొచ్చి నా పిల్లకాయలకు ఇస్తే నేను అట్లే పంపించేస్తాను, దాస్య విముక్తి చేస్తాను అంటుంది. సరే అని చెప్పేసి వెంటనే గరుత్మంతుడు పోతాడు, తండ్రి దగ్గరికి పోతాడు. తండ్రి దగ్గరికి పోయి, తండ్రి ఇట్లా పెట్టింది ఆమె షరత్తు, నేను ఇప్పుడు స్వర్గలోకాన్ని పోయి శక్తి తెచ్చుకొని పోయి నేను స్వర్గలోకానికి పోవాలి, అక్కడికి పోయేసి అమృతం తీసుకురావాలని అని ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆయన ఆశీర్వదించి జాగ్రత్తగా పోను ఆయన అని చెప్తాడు. కానీ ఆయన దాంట్లో చాలా ఆకలి అవుతుంది. ఆకలి కోసంగా ఒక పెద్ద ఏనుగుని ఒక పెద్ద తాబేలుని తింటాడు. తినేసి ఆ బలం తెచ్చుకొని పోతాడు. పోయేసరికి రేవున ఆకాశంలో ఎగురుతుంటే విపరీతమైన ఆ గాలి వచ్చేస్తుంది. ఆయనకు అంత శక్తి ఉంటుంది. ఆ పక్షి కదా, గరుడు పక్షి కదా, అద్భుతమైన శక్తి ఉంటుంది. పోయేసరికి ఇంద్రుడు అందరు దేవతలంతా కూడా అంత హడలిపోతారు. పెద్ద గాలి వీచినట్టుగా ఉంటుంది. ఎవరు వస్తున్నారు ఏందని చూస్తే ఈ గరుత్మంతుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంద్రుడిని అడుగుతాడు, నాకు ఆ అమృతం కావాలి, మా తల్లి దాస్య విముక్తి కోసం అడుగుతున్నా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమైపోతుంది, ఇతడు ఖచ్చితంగా యుద్ధం చేస్తే మా అందరూ ఓడిపోతారు. ఎందుకంటే ఈయన వరప్రసాదంతో పుట్టాడు. గరుత్మంతుడు వచ్చిన విషయం అది. అంటే ఒకసారి ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞంలో సమిధలు తీసుకోవడానికి కోసంగా ఇంద్రుడు పోతాడనమాట. వాలక్యులు అని చెప్పి వాళ్ళు బొట్టన వేలంత ఉంటారు ఋషులు. ఆ ఋషులు కూడా పోతుంటారు ఏది యజ్ఞం సహాయం చేయని చెప్పి. కానీ వాళ్ళు అందరూ కలిసి కూడా ఒక పుల్ల కూడా మోయలేరు. ఎంత వాళ్ళు బొట్టన వేలంత ఉంటారు వాళ్ళు. ఆ ఋషులు ఏం మోస్తారు, వాళ్ళు వాళ్ళ శక్తి తగినట్టుగా మోస్తుంటారు. అప్పుడు అది చూసి ఇంద్రుడు నవ్వుతాడు, వీళ్ళేంటి ఇది ఎందుకు వాళ్ళు మోయడం అసలు అంతగా వెక్కిరింపుగా నవ్వుతాడు. అంతే ఆ వెంటనే వాళ్ళ కోపం, వాళ్ళ ఋషులు కదా, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. నువ్వు మమ్మల్ని చూసి నవ్వేవాడు అని చెప్పి వెంటనే వాళ్ళు అక్కడే కూర్చొని యజ్ఞం చేస్తారు. వీడిని మించిన ఈ ఇంద్రుడిని మించిన బలాఢ్యుడు పుట్టాలని చెప్పేసి యజ్ఞం చేస్తారు. అది పోయి ఇంద్రుడు పోయి కశ్యపుడికి చెప్తాడు, తండ్రి వాళ్ళు పోయి నా కోసంగా వేరే వాళ్ళని సృష్టిస్తున్నారు అనగానే వెంటనే కశ్యపుడు వస్తాడు. వచ్చి మా అబ్బాయి కోసంగా మీరు ఇంకోవాడిని సృష్టిస్తున్నారా, అదేదో నేనే సృష్టిస్తాను అని చెప్పి ఆయన ద్వారా ఈ గరుత్మంతుడు వస్తాడు. కానీ వచ్చినప్పుడు తెలుసు ఇంద్రుడు తెలుసు పుట్టేవాడు తనకన్నా బలవంతుడు పుడతాడని తెలుసు.
అందుకని అక్కడికి వచ్చిందా కనుక్కునేస్తాడు. వచ్చిన వాడు తన సోదరుడే, ఇతను నన్ను ఓజిస్తాడని తెలుసు. అందుకని నాయన నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను, మన స్నేహం సోదరు ప్రేమే కాకుండా నేను స్నేహం చేయాలనుకుంటున్నాను, నీకేం కావాలంటాడు. అమృతం ఇస్తే తీసుకెళ్ళిపోతాను, మా అమ్మకు నేను బంధ విముక్తి కలిగిస్తానంటాడు. నిజమే, కానీ ఈ అమృతం ఎవరంటే తాగకూడదు నాయన, తాగితే లోకానికి అపకారం జరుగుతుంది, అందుకని ఇవ్వడానికి లేదు. కానీ ఒకటి, నీ ధర్మంగా నువ్వు, నా ధర్మంగా నేను తీసుకొచ్చుకుంటా అంటాడు. నీ తంటాలేవు నువ్వు, మా అమ్మకు బంధ విముక్తి అయితే చాలంటాడు. సరే పద అని చెప్పేసి ఇద్దరు భూలోకానికి వస్తారు. వచ్చిన తర్వాత అమృతం తీసుకొస్తాడు గరుత్మంతుడు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా గద్దలోకి చూపించి ఇదిగో ఇది తీసుకొచ్చా అని చెప్పి, ఇది ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, ఇంత పవిత్రమైందని చెప్పి దర్భలు పరిచి దర్భల మీద పెడతాడు. పెట్టి మీ అందరి పవిత్రులైతే కానీ ఇది తాగకూడదు, పాములందరూ మీరు స్నానం చేసి రమ్మని చెప్తాడు. గద్దలు కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇంకా వినతను కూడా ఇచ్చి పంపించేస్తుంది గరుత్మంతుడికి. ఇంకా అందరు తాగుతామని చెప్పి వాళ్ళంతా స్నానాలు చేసి కూర్చుంటారు. చూస్తే ఇంద్రుడు వచ్చి గుట్టుగా దాన్ని తీసుకెళ్ళిపోతాడు ఆ అమృతాన్ని. ఇంకా వాళ్ళు చేసేదేందా ఆమెకు అర్థమైపోతుంది, ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు, ఇక్కడేమో వాళ్ళకేమి అమృతం దొరకలేదు. ఇది కాక వాళ్ళకి వచ్చింది ఎక్స్ట్రా వచ్చింది శాపం, తల్లి శాపం వచ్చేసింది ఆ పాములకి. ఇంకా జనమేజయుడు చేసే యజ్ఞంలో వాళ్ళు మరణిస్తారు. అప్పుడు ఈ వాసుకి ఈ ఆదిశేషుడు ముఖ్యమైన వాడు, అనంతుడు అంటే ఆదిశేషుడు, ఆమె పిల్లకాయలు వాళ్ళు కూడా. వాసుకి ఆలోచిస్తాడు, అయ్యో మా సోదరులంతా కూడా దాంట్లో పడి మరణిస్తారని చెప్పేసి ఆయన బాగా ఆలోచిస్తాడు. వాసుకి ఆలోచించి అందరితో కూర్చోబెట్టి మాట్లాడతాడు, ఎట్లా మన జాతిని కాపాడు కూడా ఎట్లా అని ఆలోచిస్తాడు. అప్పుడు కొంతమంది చెప్తారు, ఆస్తికుడు అనేవాడు పుడితే వాడుగా ఆ యజ్ఞాన్ని ఆపగలుగుతాడు, అప్పుడు ఈ పాములు రక్షించబడతాయని చెప్తే అప్పుడు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు ఆ వాసుకి. కానీ ఇందులో ఈ ఆదిశేషుడికి ఏమవుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంది ఇది, ఒక తల్లి శాపానికి గురి అయ్యాం మేము, ఒక యజ్ఞంలో పడి మరణించేది ఏంది, ఇలాంటి జీవితం కావాల్సింది, మాకు ఉత్కృష్టమైన జీవితం కావాలి అని చెప్పేసి ఈయనపై ఘోరంగా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఈయనకు 1000 శిరస్సులు ఉంటాయి అనంతుడికి. ఆ 1000 శిరస్సులతో ఆయనపై బ్రహ్మదేవుడి కోసంగా తపస్సు చేస్తాడు. ఒక్క దగ్గర చేయడు, హిమాలయాల్లో చేస్తాడు, మళ్ళీ గంధమాదన పర్వతం మీద చేస్తాడు, గోకర్ణంలో చేస్తాడు, బదరీ క్షేత్రంలో చేస్తాడు. ఒక దగ్గర కాకుండా అన్ని దగ్గరలో పోయి తపస్సు చేస్తాడు, నిష్టగా చేస్తాడు. చేస్తున్నప్పుడు అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నా, ఏం కావాలి నీకు అంటాడు. నాకేం కావాలి కాదు, ఇప్పుడు మా తల్లి ఈ విధంగా మమ్మల్ని శపించింది, ఈ శాపాన్ని మాత్రం నేను భరించలేను, నా వల్ల కాదు, నాకు దీనికి తరుణోపాయం చూపించండి అని అడుగుతాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నీ సోదరులు మీ అమ్మ శాపాన్ని మేము తప్పించలేము, శాపమే, కానీ నువ్వు ఇంత గొప్పగా తపస్సు చేసావు కాబట్టి, నీకు నేను కనిపించాను కాబట్టి, మా ధర్మం నీకు వరం ఇవ్వడం కాబట్టి నీకు వరం ఇస్తాం. ఏం వరం ఇస్తాను, నీవు ఈ భూభారాన్ని మోసే శక్తిని నీకు ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఆదిశేషుడిపై నీ 1000 పడగలతో ఈ భూమిని మోస్తావు. ఎందుకంటే నువ్వు సత్యం ధర్మం పట్టుకొని మమ్మల్ని ఆశ్రయించావు కాబట్టి, నీకు ఇంత ఓర్పు, ఇన్ని దగ్గర తపస్సు చేసావు నా కోసంగా, ఇంత ఓర్పు ఉంది కాబట్టి, ఇంత ఓర్పు ఉన్నవాడి భూమిని మోయగలుగుతావు కాబట్టి, నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి నీకు ఆ పదవి ఇస్తున్నాము అని చెప్పి చెప్తారన్నమాట. అప్పటి నుంచి ఈ ఆదిశేషుడు ఈ భూమిని భరిస్తున్నాడు. అలా వచ్చాడు ఈ ఆదిశేషుడు. ఆయన తల్లి యొక్క శాప ప్రభావం ఆయనకు లేకుండా పోయింది. అందులో అనంతుడై శేషపాన్పుగా అయ్యాడు. ఎవరికి? విష్ణుమూర్తికే. అంతటి భాగ్యాన్ని కూడా పొందాడు ఆయన. కాబట్టి ఈ విధంగా ఆదిశేషుడు నేను అయి ఉన్నానని చెప్పడానికి కారణం ఏంటంటే, నాగానాం పాములన్నిటిలో కూడా అనేక తలలుండే వాటిని నాగులు అంటారు. ఈ నాగులకి సర్పాలకు తేడా అది. ఒక తల ఉంది, ఒకే పడగ ఉంది, విషం ఉంటే సర్పం అంటారు. విషం లేకుండా అనేక శిరస్సులు ఉంటే వాళ్ళని నాగులు అంటారు. వీళ్ళు దేవతా సర్పాలు అన్నమాట. వీళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. అలాంటి దేవత సంబంధించినటువంటి ఆ నాగదేవతలు. అటువంటి వాళ్ళల్లో అనంతాస్మి అంటే నేను అనంతుండై ఉన్నాను. వరుణో యాదసామహం,
జలదేవతల్లో జలచరాల్లో నేను వరుణ్ణై ఉన్నాను. వరుణ దేవత మనకు తెలుసు కదా, వరుణుని వల్లే మనకు వర్షాలు వస్తున్నాయి. వరుణి వల్లే జలం అంతా జలస్వరూపమే వరుణ దేవుడు. కాబట్టి ఆ వరుణ దేవుడిని నేను అయి ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. ఈ వరుణ దేవుడు కూడా భృగు మహర్షికి తత్వజ్ఞానాన్ని బోధించినవాడు. అంత జ్ఞాని ఈ వరుణుడు. కాబట్టి ఆయన కూడా నేనే అయి ఉన్నానని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. పితృణాం అర్యమాచాస్మి, నేను పితృదేవతల్లో. ఈ పితృదేవతలు అనే వాళ్ళు మనకి వంశ అభివృద్ధికి, సంతాన అభివృద్ధికి తోడ్పడతారు. దేవతలు కూడా ఈ యొక్క పితృదేవతలను పూజిస్తారు. ఎందుకంటే అంత గొప్ప పవర్స్ ఉన్నాయి వాళ్ళకి, పితృదేవతకి. ఈ పితృదేవత వ్యవస్థలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కవ్యవాహుడు, అనరుడు, సోముడు, యముడు, అర్యముడు, అగ్నిశ్వాంతుడు అనేవాళ్ళ పేర్లు. వీళ్ళు బర్హిషదుడు అనేవాళ్ళు. వీళ్ళు 7 మందిని పితృదేవతలు అంటారు. వీళ్ళు కాక మళ్ళీ మనకి వసురుద్ర అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఈ దేవతా వ్యవస్థ ఎలా ఉంటుందంటే అందరికీ సహకరిస్తుంటారు. భూలోకంలో మనం చేసే పితృ దేవతల కోసం మనం చేసే ప్రతి పూజ వాళ్ళు అందుకుంటారు. మనం పెట్టే తద్దినాలు అవన్నీ కూడా వాళ్ళు అందుకుంటారు. అందుకొని మనల్ని అనుగ్రహిస్తుంటారు. దేవతా వ్యవస్థ అంటే దానికోసం సపరేట్గా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఏమాత్రం చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వాళ్ళకి ఏ విధంగా తర్పణాలు చేస్తున్నావు, ఏ విధంగా తద్దినాలు పెడుతున్నావు, ఇవన్నీ వాళ్ళు గమనిస్తారు. ఆ వ్యవస్థ నువ్వు ఎంత బాగా చేస్తే నీకు అంత బాగా వాళ్ళు సహకరిస్తారు. నీ వంశ అభివృద్ధికి, నీ వంశంలో పిల్లకాయలు ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. కాబట్టి పితృ కార్యాలు ఎప్పుడు వదిలిపెట్టకూడదు, అవి ఖచ్చితంగా చేయాల్సిందే. పితృదేవతకు అంత పవర్ ఉంటుంది. అది దాంట్లో అర్యముడు అనేవాడు ముఖ్యుడు. అందుకని ఆయన నేను అయి ఉన్నానని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. యమదేవత ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళలో, అటువంటి వాళ్ళలో వచ్చేసి నేనేమైనాను, యమధర్మరాజునై ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు. అంటే నియమించేవాళ్ళు, సమయం అంటే నియమించే వాళ్ళలో నేను యముణ్ణి. యమధర్మరాజుకి అనేక పవర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు మృత్యుదేవతను సృష్టించాడు. సృష్టించి ఆమెను మృత్యులిమ్మని చెప్పాడు జీవరాశికి. జీవం పెరిగిపోయారు, పుట్టిస్తూ పోయారు. మొట్టమొదట పుట్టిస్తూ పోతే అంతటా నిండిపోయింది జనం, అన్ని జీవరాశి పెరిగిపోయింది, నిండిపోయారు. వాళ్ళు మరణిస్తే కదా మళ్ళీ ప్లేస్ వచ్చేది, అంతా నిండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాదు, ఎలా ఇది కంట్రోల్ చేయడం అని చెప్పి ఆయన ఒక్కసారి హూంకరించేసరికి పెద్ద అగ్ని వచ్చి కాల్చడం మొదలుపెట్టింది. దాంట్లోంచి ఆయన ఋషులు వచ్చేసి ఎందుకంత కోపం చూపిస్తావు, నువ్వు సృష్టించిన సృష్టే కదా అనగానే తగ్గుతాడు. తగ్గిన కోప ఆవేశం అంతా కలిసి ఒక రూపం దాల్చి మృత్యుదేవత అని ఒక దేవత వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేయాలి అంటే, మృత్యు ఇవ్వాలని చెప్తాడు. నేనెందుకు ఇవ్వాలి, నాకెందుకు ఆ చెడ్డ పేరు, నేను అందరిని చంపాను చెడ్డ పేరు నాకెందుకు అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడిస్తే కళ్ళలోంచి నీళ్లు కాడితే అప్పుడు ఆయన చేతులు పెడతాడు. ఆ చేతులు నిండా నీళ్ళు వస్తాయి, ఆ కన్నీళ్ళు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈ కన్నీటి బొట్లు ఎన్ని ఉన్నాయో అన్ని రోగాలు మనుషులకు వస్తాయి, జీవరాశికి వస్తాయి. ఎవరైనా సరే మరణిస్తే నీ వల్ల కాదు, వాళ్ళకు వచ్చిన రోగం వల్ల మరణించారంటారు తప్ప మృత్యుదేవత వచ్చిన నిన్నెవరు తిట్టుకునేది మాత్రం ఏదో ఒక కారణంతో మరణించారనే విషయం వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పగానే అయినా కూడా ఒప్పుకోదు. అప్పుడు నీకు సహాయంగా యమధర్మరాజుని పెడుతున్నాను. ఇతను ఉంటాడు, ధర్మాన్ని నిర్ణయం చేసేవాడు ఆయన. నీవు కేవలం మృత్యు సమయానికి వెళ్ళి మృత్యుని ఇచ్చొస్తావు అంతే, కానీ తర్వాత చూసుకునేంత కూడా యమధర్మరాజే. యమధర్మరాజు ఎలా ఉంటాడు, నియమపాలన చేస్తాడు, ఖచ్చితంగా నియంత్రిస్తాడు. వాళ్ళు చేసిన కర్మఫలాలను బట్టి, కర్మ జీవితాన్ని బట్టి వాళ్ళకి నరకం ఇవ్వాలా, పుణ్యం ఇవ్వాలా, పుణ్య పాపాలను బట్టి డిసైడ్ చేస్తాడు. ధర్మదేవత ఆయన ఏమాత్రం ఒక్క మిస్టేక్ కూర్చోడు. అటువంటి వాడు యమధర్మరాజు. అతన్ని నీకు ఇస్తున్నాము, ఆయన చూసుకుంటాడు. నువ్వు కేవలం వచ్చే రోగం వల్ల మరణించాలనుకుంటాడు తప్ప నీ వల్ల ఎవ్వరు నింద మోపరు నిన్ను అని ఆమెకు వరం ఇస్తాడు. ఈ యమధర్మరాజు వచ్చి సూర్య భగవాన్ యొక్క కుమారుడు. ఈయన ఒకేసారి వచ్చారు యమధర్మరాజు. కాబట్టి యమున నది, ఆమె కూడా ఈయనతో పాటు వచ్చింది. ఈ యమధర్మరాజు ఇంత గొప్ప పదవి తీసుకొని ఆ పదవిలో సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాడు. ఎవరిని ఎక్కడ నియమించాలో నియమిస్తాడు. కాబట్టి ఆ నియమించే వారిలో
ఈ యమధర్మరాజు నేను అయి ఉన్నానని చెప్పి పరమాత్మ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక తర్వాత 30వ శ్లోకం. దాంట్లో ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానం, రాక్షసులలో నేను ప్రహ్లాదుని అయి ఉన్నాను. మనకు తెలుసు ఈ ప్రహ్లాదుడి కథ. హిరణ్యకశిపుడు కుమారుడు. ఇతడు హిరణ్యకశిపుడు వచ్చేసి తానే భగవంతుడు అని చెప్పి తననే అందరూ ఆరాధించాలని చెప్పి అలా చెప్తుంటాడు. ఈ ఆయన కడుపులో పుట్టినటువంటి ఈ యొక్క ప్రహ్లాదుడు ఈయన మాత్రం అంతటా పరమాత్మను చూస్తున్నాడు, తనలో పరమాత్మను చూస్తున్నాడు. అంత గొప్ప స్థితి చిన్న వయసుకే వచ్చేసింది. అది దానికంతటి కారణం నారద మహర్షి. నారద మహర్షి హిరణ్యకశిపుని భార్య లీలావతి. ఆయన హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి పోతుంటే ఇంద్రుడు వచ్చేసి వీడికి పుట్టబోయేవాడు మనకంతా ఇబ్బంది పెడతాడు దేవతలకు అని చెప్పేసి లీలావతిని బంధిస్తుంటాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి తప్పు, లోపల పుట్టేవాడు మనవాడు పుడుతున్నాడు, రాక్షసుడైనా కూడా అని చెప్పి ఆమెను తన ఆశ్రమాన్ని తీసుకెళ్లి అక్కడ ఆమె కాన్పయ్యేటట్టుగా చేసి ఆ పిల్లవాడికి ప్రహ్లాదుడు, ఆనందం కలిగించేవాడు, హ్లాదం కలిగించేవాడు ప్రహ్లాదుని పేరు పెడతాడు. ఆయనే పెడతాడు. పెట్టి ఆ గర్భంలో ఉన్నప్పుడే నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు ఆ పిల్లవాడికి. అందువల్ల మహాభక్తుడైపోతాడు. కానీ చెప్తాడు మహాభక్తుడైనా కూడా నరసింహస్వామి వచ్చాడు ఆయన వల్ల, ఆ అవతారం వచ్చింది ఆయన కోసం. ఆ హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు చూపించమంటే ఆ హిరణ్యకశిపుడు అవతారంగా వచ్చి పరమాత్మ దర్శనం ఇచ్చాడు. అటువంటి హిరణ్యకశిపుడు వాడిని సంహరించడం కోసం వచ్చి ఈ ప్రహ్లాదుడు మోక్షం అంటాడు, నీకు అప్పుడే కాలేదు, నీ వల్ల ధర్మస్థాపన జరగా అని చెప్పేసి ఆయన్ని అట్లే ఉంటాడు. ఆయన మిగతా రాక్షసులకు మార్గదర్శకం అవుతాడు. ఈ ప్రహ్లాదుడు మాత్రం చాలా గొప్ప ధర్మాత్ముడు అవుతాడు. భక్తుడు, ధర్మాత్ముడు, గొప్ప జ్ఞాని. ఇంత గొప్పవాడు ఈ ప్రహ్లాదుడు. కాబట్టి ఆయన నేను అయి ఉన్నానని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. ఇంకా కాల కలయతామహం, లెక్క పెట్టే వాటిలో కాలం నేనై ఉన్నాను. కాలం చాలా గొప్పది. మనం చూస్తూనే ఉన్నాం. చూస్తుంటే నిమిషాలు కన్ను రెప్పపాటి నుంచి యుగాల దాకా కాలం గడిచిపోతుంటుంది. మనం చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. మనం లెక్క పెట్టే లోపలే కాలం గడిచిపోతుంటుంది. ఆ లెక్క ఏం పెడుతుంది? మనం చేసిన పాపాలు పుణ్యాలు బట్టి మన కర్మ జీవితం కాలంలో ప్రయాణం చేస్తుంటాం. మనం పుట్టిన నుంచి కాలంతో ప్రయాణం చేస్తుంటాం. గంట గడిచే కొద్దీ మనకి ఆ కాలంతో మనకు వచ్చేవన్నీ ఆపదలు వచ్చేవి, నష్టాలు వచ్చేవి, సుఖాలు వచ్చేవి అన్నీ దాంతో అనుభవించాల్సిందే, కాలంతో పాటు అనుభవించాల్సిందే. మనం పుట్టిన సమయం నుంచి మరణించే లోపల ఆ మధ్య కాలంలో ఉండే జీవితం అంతా కూడా కాలం మీద ఆధారపడుతుంది. మనకి సీతాదేవి వంటిదే, ఆమె కాల పరిమాణం వల్లే ఆమె అంత రావణాసుడి దగ్గర అంత ఇబ్బందులు పడింది. అంటే కాలాన్ని మించింది ఇంకోట్లేదు. అది లెక్కించడానికి ఎవరు లెక్కించలేరు. ద్రౌపది వంటిదే అన్ని ఇబ్బందులు పడింది. అలాగే పాండవులు అంత బలాఢ్యుడైన వాళ్ళు కూడా కాలాన్ని తలవగ్గి అన్ని అవమానాలు భరించారు, అన్ని కష్టాలు, అరణ్యవాసంలో కష్టాలు పడ్డారు, అజ్ఞాతవాసంలో కష్టాలు పడ్డారు. ఇవన్నీ మనకు కాల ప్రవాహంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ కాలం పరమాత్మ అయినాడు. కాలం ఆయన చేతిలో ఉంది, ఆయనే అయి ఉన్నాడు ఆ కాలం. అటువంటిది మనం కాలాన్ని చూసినట్టు మనకే తెలిసిపోతుంది. అందుకనే కదా మనం ఉదయం లేచిన నుంచే ఆర్య బ్రహ్మణ తిథి ప్రార్థే శ్వేతవరాహ కల్పే అని మనం చెప్పేటప్పుడు కూడా ఆ కాలాన్ని అంతా కూడా మనం పూజలో చెప్పేస్తాం. ఎందుకు? మనకు తెలుసు ఈ కాల ప్రమాణంతో మన జీవితం జరుగుతుందని చెప్పి ఈ ప్రమాణంలో మనం ఉన్నామని చెప్పడానికి భగవంతుడు నివేదించుకుంటాం మనం. కాబట్టి అటువంటిది కాలం. అటువంటి కాలానికి ఆయన అయి ఉన్నా అని చెప్తున్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం. మృగం అంటే సింహాలు, జంతువులన్నింటిలో కూడా నేను మృగేంద్రుడు అంటే అన్నిటికన్నా గొప్పదైన సింహం నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు. సింహం నేను ఎందుకు చెప్తున్నాడు? జంతువులన్నిటికీ ఒక గొప్పతనం ఉంటుంది, వాటికంటూ ఒక గొప్పతనం ఉంటుంది. అంటే ఇప్పుడు సింహానికి ఉండే గొప్పతనం ఏంది? అన్నింటి మీద అధికారిగా ఉంటుంది, తను అనుకున్నది చేస్తుంది. మళ్ళీ అది కూడా ఎలా చేస్తుంది? తనకి ఆకలి అయితేనే వేటాడుతుంది తప్ప అనవసరంగా వేటాడదు. తన ముందు ఎన్ని జంతువులు తిరుగుతున్నా ఏం చేయదు. తనకు ఆకలైనప్పుడా ఖచ్చితంగా పోయి వేటాడుతుంది, అప్పుడు తింటుంది. అంత ఖచ్చితంగా ఉంటుంది అది. కాబట్టి నియమబద్ధంగా జీవిస్తుంది. అది జీవించి దర్పాన్ని ప్రకటిస్తుంది. కాబట్టి అందుకని చెప్తున్నాడు, మృగంలో గొప్పదైన ఆ మృగరాజు నేనై ఉన్నాను, ఆ సింహం నేనై ఉన్నాను అని చెప్తున్నాడు. వైనతేశ్చ పక్షుణం, పక్షులలో వైనతేయుడిని, ఆ వినత కుమారుడైనటువంటి
ఆ గరుత్మంతుడిని నేనై ఉన్నాను. గరుత్మంతుడి స్పెషాలిటీ ఏంది? అమ్మ తల్లికి దాస్యముక్తి చేశాడు కదా, అంత అమృతం తీసుకొని వస్తుంటే ఆ అమృతం తీసుకుంటే తెలిసిపోతుంది, ఇంక మరణం లేదు కదా దాంతో. ఒక డ్రాప్ అన్నా తినొచ్చు కదా, ఆయన తినలేదు. తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించి అది ఇంద్రుడు తీసుకోకపోతే గమ్మున్నాడు, ఆయన ఏం పట్టించుకోలేదు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి ఆయన వచ్చి అడుగుతాడు, నీ త్యాగం చాలా గొప్పది, తల్లి ప్రేమ చాలా గొప్పది, తల్లికి దాస్యముక్తి చేశావు, నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. నాకేం వరం కావాలి, నీకేం వరం కావాలో చెప్పు అంటాడు ఇంద్రుడు. గరుత్మంతుడు, నాకు నువ్వు వాహనం కావాలని నేను కోరుకుంటున్నాను అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నేను ఉంటానని చెప్తాడు. ఆ విధంగా విష్ణుమూర్తి వాహనం అయ్యాడు ఆ గరుత్మంతుడు. అంటే ఆయన ధర్మ నిరతి, ఆ తల్లి మీద ఉండే ఆ ప్రేమ అది సాధించి పెట్టింది ఆయనకి. అందుకనే ఆయన చిరంజీవిగా హాయిగా భగవంతుడి దగ్గరే ఉండిపోయాడు ఆయన. అది ఆయన చేసుకున్న, అందుకనే వైనతేయం, ఆ తల్లి పేరు చెప్తున్నారు చూడండి, వైనతేయం అని చెప్తున్నారు. మామూలుగా చెప్పచ్చుగా, గరుత్మంతుడిని చెప్పచ్చు కదా, అలా చెప్పడం లేదు. మేతయ్య కుమారుడు కాబట్టి, తల్లి కోసం దాస్యమూర్తి కోసం పాటుపడ్డాడు కాబట్టి, అమృతం లభించిందా కూడా తీసుకోలేదు కాబట్టి, ఆ భావనకే ఇచ్చి చెడిపోయాడు కాబట్టి, అంత గొప్ప పరిస్థితి కాబట్టి ఆయనకి విష్ణుమూర్తికి ఆనందం అయిపోయింది, ఇట్లా చేశాడని చెప్పేసి ఆయన ధర్మ నిరతికి సంతోషించి తన వాహనంగా చేసుకున్నాడు. మళ్ళీ ఆయనకు కావాల్సినవి వరాలు ఇస్తాడు. అలాగే ఇంద్రుడి మీద యుద్ధానికి పోయినప్పుడు, తీసుకురావడానికి పోయినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేస్తాడు, వజ్రాయుధం కొడతాడు ఎవరిని? గరుత్మంతుడిని. తర్వాత తెలుసుకుంటాడు, అరే ఈయన నాకన్నా బలవంతుడిగా పుట్టాడు కదా, ఏం చేయలేమని చెప్పి. కానీ ఈయన ఎంత గొప్పవాడంటే దాంతో వజ్రాయుధంతో కొడితే గరుత్మంతుడు, అయ్యో ఈ దదీసి మహర్షి యొక్క వెన్నెముకతో తయారు చేయబడింది అని చెప్పి ఇంద్రుడితో చెప్తాడు. అంత గొప్ప ఋషి యొక్క ఆయుధం నా మీద వచ్చింది కాబట్టి ఆ ఆయుధానికి నేను గౌరవించి నా శరీరం నుండి ఒక చిన్న రెక్క, చిన్న ముక్క, ఆ ఈకను మాత్రం వదిలిపెడతా అని చెప్పి తీసేస్తాడు. అంటే అంత గౌరవం అన్నమాట. అట్లా ఇస్తాడు, ఆ రెస్పెక్ట్ ఇస్తాడు. అట్లా ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. అసలు ఆ వజ్రాయుధమే కొంచెం దెబ్బతింటుంది ఆయన కొట్టినప్పుడు, కానీ ఈయన దెబ్బతిన తర్వాత ఆ ఋషి గౌరవంతో తనకుండే ఒక ఈక మాత్రమే ఇరిగిపోయేటట్టుగా ఆయన చేస్తాడు. అలా చేస్తాడు, అంత గొప్పవాడు ఆ గరుత్మంతుడు. అందుకే అది చూసే విష్ణుమూర్తి చాలా ఇష్టం అయిపోతుంది ఆయన అంటే, ఇంత గొప్పవాడు ఈయన అని చెప్పి వచ్చి తన వాహనంగా చేసుకుంటాడు. అలా వచ్చాడు, అందుకే ఆయన నేను అయి ఉన్నానని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. కాబట్టి ఈ విధంగా మనకి పరమాత్మ 2 శ్లోకాల్లో ఆదిశేషుడి గురించి చెప్పారు, మళ్ళీ వరుణదేవుడి గురించి చెప్పారు, పితృదేవతల్లో అర్జునుడి గురించి చెప్పారు, యమధర్మరాజు గురించి చెప్పారు, 30వ శ్లోకంలో వచ్చేసి ప్రహ్లాదుడి గురించి చెప్పారు, కాలం నేనేమని చెప్పారు, మళ్ళీ సింహం తానే ఉన్నాడని చెప్పాడు, గరుత్మంతుడు తానే ఉన్నాడని చెప్పాడు. అంటే ఆఖరికి పాకే జంతువులైనటువంటి అవి నేనై ఉన్నాను, మళ్ళీ జంతువులు నేనై ఉన్నాను, పక్షులు నేనై ఉన్నాను, రాక్షసులు నేనై ఉన్నాను, అన్నీ తానే అయి ఉన్నాడని చెప్పడానికి చెప్తున్నాడు. ఇన్ని రకాలుగా ఈ విధంగా భావించినప్పుడు తరతమ భేదాలు ఎందుకుంటాయి? అంతటా భగవంతుడు అన్నిట్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావాలు మనకి ఎందుకు వస్తాయి? అలా ఉండకూడదని చెప్పే ఇన్ని రకాలుగా మనకు పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 29, 30 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.